కానొస్తుందిగా. ఓకే. స్క్రీన్ కానొస్తుందా? కానొస్తుంది బ్రో. కనిపిస్తుందిగా. కనిపిస్తుంది, కనిపిస్తుంది. స్క్రీన్ బ్రో. కనిపిస్తుంది బ్రో, ఓకే కనిపిస్తుంది. ఓకే ఫైన్. ఇక్కడ చూడు బ్రో. సో ఇక్కడ ఏంటంటే బ్రో టూ థింగ్స్ బ్రో. ఇక్కడ లైనెక్స్ అడ్మిన్ అంటే ఏంటంటే బ్రో, లైనెక్స్ అడ్మిన్ అంటే ఏంటంటే కొంచెం రియల్ టైం కూడా నేర్చుకోవాలి బ్రో. ఓకే. ఓకే. ఎందుకంటే బ్రో లైనెక్స్ అడ్మిన్ మీద అంటే లైనెక్స్ అడ్మిన్ అండ్ క్లౌడ్ అడ్మిన్ మీద వెళ్ళాలి అని అంటే కొద్దిగా ఓఎస్ రిలేటెడ్ స్ట్రాంగ్గా తెలిసి ఉండాలి. అంటే బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే నువ్వు కొంచెం సక్సెస్ అవ్వగలవు. చాలామంది ఏమంటారంటే బ్రో డెబాప్స్కి లైనెక్స్ బేసిక్స్ ఈజ్ ఎనఫ్ అనేది వాళ్ళ పాయింట్. బట్ నా సజెషన్ హ్మ్. ఏంటంటే ఏ టూల్ అయినా సరే స్ట్రాంగ్గా నేర్చుకుంటే ఏంటంటే ఒకవేళ మీరు ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా కొద్దిగా హార్డ్ వర్క్ చేయగలిగితే మీరు ఏంటంటే మల్టిపుల్ వేస్లో వెళ్ళొచ్చు బ్రో. ఇక్కడ లైనెక్స్ అడ్మిన్ హ్మ్. అన్నా ప్లస్ క్లౌడ్ అడ్మిన్ అన్నా ఓకే. మనం ఎక్కువగా కూడా పనిచేసేది ఎక్కువగా కూడా ఓఎస్ మీదే పనిచేస్తాం బ్రో. ఓకేనా, ఓఎస్ మీదే పనిచేస్తాం కాబట్టి సో మీరు రెండు హ్మ్. నేర్చుకున్నా బెటర్, లేకపోతే దాంతోపాటు డెవాప్స్ నేర్చుకోవడం మంచిదే. కానీ లైనెక్స్ స్ట్రాంగ్ ఉందంటే ఆటోమేటిక్గా మీరు డెవాప్స్ కూడా స్ట్రాంగ్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్ అయ్యేది క్యూబర్నెట్స్ మీద పనిచేస్తున్నారు అనుకోండి. హ్మ్. క్యూబర్నెట్ స్పాట్స్ మీద పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో హ్మ్. సడన్గా ఏంటంటే ఓఎస్ అనేది డౌన్ అయింది. సమ్ హ్మ్. స్టోరేజ్ వల్ల సంథింగ్ ఏదైనా ఇష్యూస్ వచ్చి. సో అప్పుడు రేపు పొద్దున మీకు బేసిక్ లైనెక్స్ కమాండ్స్ వస్తే సరిపోద్దే, లైనెక్స్ అడ్మిన్ ఫుల్ కంటెంట్ వస్తే సరిపోద్దే. లైనెక్స్ ఫుల్ ఫుల్ లైనెక్స్ అడ్మిన్ ఫుల్ కంటెంట్ ఉండాలనేమో. ఫుల్ కంటెంట్ తెలిసి ఉండాలా. ఫుల్ కంటెంట్ తెలిసి ఉండాలి. సో అందుకే నేను ఏం హ్మ్. చేశానంటే బ్రో, సో ఇక్కడ ఎవ్రీ కంటెంట్ మొత్తం అంటే లైనెక్స్ అడ్మిన్లో ఏంటంటే L1 అండ్ L2 యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇది వద్దు వద్దు అంటారు. సో నేర్చుకుంటే బెటర్ బ్రో. నీకు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 15 days ఆర్ 20 days ఇది ఆల్మోస్ట్ కవరప్ చేసేస్తా. ఓకే. ఏది హ్మ్. లైనెక్స్లోనే కొంచెం ఈ రియల్ టైం ఏదైతే పెట్టామో, ఓకే, ఈ లైనెక్స్లోనే మనం రియల్ టైం ఏదైతే పెట్టామో మాడ్యూల్ 1 అని మాడ్యూల్ 2 అని అన్నీ నేను కవరప్ చేసేస్తాను. ఇది లింక్ ఇక్కడ పెట్టాను నీకు, నేను లింక్ షేర్ చేస్తాను. ఓకే. ఫస్ట్ మాడ్యూల్ హ్మ్. 1 అంటే ఏంది, తర్వాత యూజర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది, తర్వాత స్టోరేజ్. ఇప్పుడు స్టోరేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో ఇక్కడ సి డ్రైవ్ ఉంది బ్రో. ఇక్కడ సి డ్రైవ్ డి డ్రైవ్లో ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ ఫుల్ అయిపోయింది అనుకుందాం. ఫుల్ అయిపోతే ఏంటంటే ఏమీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వట్లేదు, ఏది లాక్స్ కూడా పడట్లేదు. మరి అప్పుడు దీంట్లో ఆల్రెడీ డేటా ఉంది. అయితే అప్లికేషన్ టీమ్ కూడా ఏమంటున్నాడంటే బాబు నాకు దీంట్లో కంపల్సరీగా డేటా ఉండాల్సిందే, సి డ్రైవ్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, దీనికి ఏమన్నా ఎక్స్టెండ్ ఏమన్నా చేయగలవా అని చెప్పి వాడు అడుగుతాడు. సో హ్మ్. ఇట్లా మనం పార్టీషన్ క్లాస్ చూద్దాం అనమాట. పార్టీషన్ అంటే అదంటే ఒక న్యూ హార్డ్ డిస్క్ని ఎలా అసైన్ చేస్తావు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిస్క్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్క్. సో నాకు ఆల్రెడీ డేటా ఫుల్ అయిపోయింది, బట్ నాకు స్పేస్ ఏంటంటే దాంట్లో అప్లికేషన్ టీముడికి మెయిల్ వేసావు, సో ఫైల్ ఫుల్ అయిపోయిందిరా బాబు, స్పేస్ ఏమైనా రిమూవ్ చేయగలవా అని. అతను ఏమంటాడంటే లేదు నాకు ఇవన్నీ కావాల్సిందే, నేను 2 మంత్స్ తర్వాత నేను బ్యాకప్ తీసుకొని డిలీట్ చేస్తాను, ఇప్పుడు ప్రెజెంట్ స్పేస్ని ఇంక్రీజ్ చేయి అంటాడు. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో స్పేస్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాం అని చెప్పి తెలుసుకుందాం అనమాట. తర్వాత పర్మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. ఇక్కడ 3 types ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి బ్రో. ఓకే. ఇక్కడ 3 types ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. అవి ఏమేంటి అంటే యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డర్ లెవెల్ కూడా ఉంటాయి అన్నమాట. యూజరు, గ్రూపు, తర్వాత ఫోల్డర్ లెవెల్ పర్మిషన్స్ అంటారు. ఓకే. అవన్నీ నీకు వన్ బై హ్మ్. వన్ ఏంటంటే మనము కంటెంట్ వైజ్ వన్ బై వన్ వెళ్ళిపోతాం. తర్వాత ట్రబుల్ షూటింగ్ బ్రో. ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటంటే చాలా మంది ఇక్కడ చూడు బ్రో, ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో. సర్వర్ ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బ్రో డైరెక్ట్గా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వెళ్ళిపోయాం అనుకో కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం హ్మ్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడు బ్రో, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే బ్రో చాలా మంది డెవలపర్స్ ఉంటారు బ్రో. చాలా మంది డెవలపర్స్ అంటే హ్మ్. ఎవరెవరు, లైక్ డేవ్ టీం ఉంటుంది. ఓకే. టెస్టింగ్ టీం ఉంటుంది. ఓకే. తర్వాత ఇన్ఫ్రా టీం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి క్లౌడ్ టీం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గరికి ఒక అప్లికేషన్ టీం వాడు వచ్చాడు, ఎవడో ఒకడు వచ్చాడు అనుకో, హ్మ్. యాప్ టీం వాడు సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో. అతను వచ్చి నాకు PS1 అనే యూజర్ ఉంది. ఓకే. నీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రో. PS1 అనే హ్మ్. యూజర్ ఉంది బట్ వర్క్ అవ్వట్లేదు. ఓకే. జస్ట్ PS1 అనే యూజరు 1 hour బ్యాక్ వర్క్ అయింది. ఓకే. హ్మ్. నెక్స్ట్ నెక్స్ట్ టూ అంటే నెక్స్ట్ ఇంకో 1 hour,
సారీ, బిఫోర్ బిఫోర్ 1 అవర్ వర్క్ అయింది. నెక్స్ట్ 1 అవర్ ఏమని వస్తుందంటే యువర్ పాస్వర్డ్ అథెంటికేషన్ హ్యాస్ బీన్ ఫెయిల్డ్ అని వచ్చింది బ్రో. యువర్ పాస్వర్డ్ అథెంటికేషన్ హ్యాస్ బీన్ ఫెయిల్డ్ అని వచ్చింది. అంటే దానికి మీనింగ్ ఏంది యాక్చువల్గా? ఏమైనా ఐడియా ఉందా నీకు? అది పాస్వర్డ్ ఏమన్నా ఫెయిల్ అయి ఉంటుందా లేకపోతే ఎక్స్పైర్ ఏమన్నా అయి ఉంటుందా ఓకే, బ్రో? ఎక్స్పైర్. ఫస్ట్ పాయింట్ కరెక్ట్గా చెప్పావు. పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతే ఏమైందంటే పాస్వర్డ్ని రీసెట్ చేశాడు. సక్సెస్ఫుల్గా ఓకే. రీసెట్ అయింది. మళ్ళీ లాగిన్ అవుతున్నాడు. మళ్ళీ లాగిన్ అవుతున్నాడు కానీ లాగిన్ అవ్వలేకపోతున్నాడు. మళ్ళీ అథెంటికేషన్ ఫెయిల్డ్ బదులు పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నువ్వు చెప్పింది కరెక్టే, ఇన్కరెక్ట్ అని వచ్చింది. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు మరి? ఇన్కరెక్ట్ వస్తే మన పాత పాస్వర్డ్ తీసేసి కొత్తది కొత్త పాస్ ఉంచాలనా? అంటే కొత్త పాస్వర్డ్ ఇచ్చావు, రీసెట్ చేసావు, సక్సెస్ఫుల్ అని ఇక్కడ చూపించింది నీకు. ఓకే, ఓకే. లాగ్లో కూడా సక్సెస్ఫుల్ అని వచ్చింది. కానీ లాగిన్ అవుతుంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఎలా? అథెంటికేషన్ ప్రాబ్లం చూడు, ఏంటది? ఎప్పుడైనా సరే బిఫోర్ ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు మనం మల్టిపుల్ వేస్లో నేర్చుకోవాలి బ్రో. ఇక్కడ చూడు బ్రో, రియల్ టైంలో మీకు యాక్చువల్గా ఏంటంటే ఈ డెబాప్స్ తెలిసి నేర్చుకునే ముందు యాక్చువల్గా యూజర్స్లో చాలా టైప్స్ ఉంటాయి బ్రో. అంటే ఇవన్నీ కూడా డిపెండెన్సీ అంటారు బ్రో. అంటే డెబాప్స్కి డిపెండెన్సీ అంటారు. ఇక్కడ యూజర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటారు బ్రో. మీకు మామూలుగా ఎవరైనా లైనెక్స్లో చెప్పేటప్పుడు జస్ట్ ఇక్కడ లైనెక్స్లోనే నార్మల్ యూజర్ ఉంటాడు, తర్వాత సిస్టమ్ యూజర్ ఉంటాడు, తర్వాత లైక్ క్యూబర్నెటిస్ యూజర్ ఉంటాడు. ఓకే, తర్వాత సిస్టమ్ యూజర్ అయిపోయింది, నార్మల్ యూజర్ అయిపోయింది, అడ్మిన్ యూజర్ ఉంటాడు, తర్వాత ఏడి యూజర్ ఉంటాడు. అంటే ఇదంతా నేను ప్రాజెక్ట్ లెవెల్లో చెప్తున్నా బ్రో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కమింగ్ క్లాస్లో అర్థమైంది. అంతా క్లమ్జీ. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నీకు సినారియో వైజ్, అంటే మనం ఎందుకు లైనెక్స్ నేర్చుకోవాలనే దానికి చెప్తున్నా. అర్థమైందా నీకు? నేను ఇంకా అసలు కాన్సెప్ట్ స్టార్ట్ చేయలే. ఓకేనా? సో తర్వాత ఏడి యూజరు, తర్వాత సర్వీస్ అకౌంట్ యూజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. ఇది సర్వీస్ అకౌంట్ యూజర్ అంటారు, సర్వీస్ అకౌంట్. ఓకే, సర్వీస్ అకౌంట్ యూజర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు వాడతారో కూడా నేను చెప్తాను. తర్వాత వచ్చేసరికి మనకి డీబీ యూజర్స్ ఉంటారు. నువ్వు అడగొచ్చు బ్రో, నువ్వు ఇన్ని టైప్స్ ఆఫ్ యూజర్ చెబుతున్నావు, నేను అసలు ఏ యూజర్ అని ఏది గుర్తుపట్టాలి బ్రో? మరి అది ఏ యూజర్ నాకు ఐడెంటిఫికేషన్ అని నేను ఎలా గుర్తుపట్టాలి? నువ్వు ఎలా నేను ఎలా గుర్తుపట్టాలి అని అంటే యూజర్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేటప్పుడు చెప్తా బ్రో. ఇవి మనకి లైనెక్స్లో యూజర్ అడ్మిన్ అనే క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో చెప్తా నార్మల్ యూజర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సిస్టమ్ యూజర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ మనకి క్యూబర్నెటిస్ యూజర్ ఉంటాడు కదా, వాడు క్యూబర్నెట్స్ అనే యూజర్. ఇప్పుడు మనకి డెబాప్స్లో క్యూబర్నెట్స్ అనే కాన్సెప్ట్ ఉంది, అవును అంతే కదా? సో వాడు కంపల్సరీగా వాడి యూజర్కి లాగిన్ అయ్యి పాడ్స్ అనేవి రన్ చేయాలి కంపల్సరీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సర్వీస్. పాడ్స్ అనేది సర్వీస్. కంపల్సరీగా క్యూబర్నెట్స్ అనే యూజర్లో ఇంకో యూజర్లో రన్ అయ్యి కంపల్సరీగా. డాకర్ కూడా అంతే కదా, డాకర్కి డిపెండెన్సీ ఉంటుంది. ఇక్కడ మరి ఈ యూజర్ని యూజర్ సిస్టమ్ యూజరా, నార్మల్ యూజరా, లేకపోతే అప్లికేషన్ యూజరా, లేకపోతే అడ్మిన్ యూజర్ అని మనం ఎలా గుర్తుపట్టాలంటే కమింగ్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? అందుకని నీకు 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అదే నేను డైరెక్ట్గా బేసిక్ కమాండ్ చెప్పి డైరెక్ట్గా నేను రంగంలోకి దింపాను అనుకో, అది ఏం అర్థం కాదు, క్లమ్జీగా ఉంటుంది. పైన బేసిక్కే అర్థమైంది, ఇన్డెప్త్ అర్థం కాదు. అందుకే 1 బై 1 చెప్పాల్సి వస్తుంది అనమాట. ఓకే, తర్వాత నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎస్హెచ్ కన్సోల్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇవన్నీ చెప్తాను బ్రో. నెక్స్ట్ వచ్చేసరికి బ్రో ఇవన్నీ కూడా అవే పోటా మేనేజ్మెంట్ ఇవన్నీ. కానీ వీటిలలో కొన్ని అవసరం లేదు బ్రో, కొన్ని మెయిన్ చెప్తాను. వాటి గురించి నేను ఒకసారి డిస్కస్ చేసి చెప్తాం. తర్వాత రియల్ టైమ్ ఇష్యూస్ బ్రో. రియల్ టైమ్ ఇష్యూస్ అనేది కొంచెం ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే నువ్వు ప్యూర్ లైనక్స్ అడ్మిన్ మీద వెళ్ళట్లేదు కాబట్టి నీకు ఈ ఫస్ట్ 4 కాన్సెప్ట్లు అవసరం లేదు బ్రో. ప్యాచింగ్ ఇవన్నీ అవసరం లేదు. బట్ కొన్ని ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ కావాలి బ్రో మ్యాండేటరీగా. ఎందుకంటే అంటే సర్వర్ పర్ఫార్మెన్స్ లెవెల్ ఇష్యూస్, తర్వాత సర్వర్ లెవెల్లో స్టోరేజ్ లెవెల్ ఇష్యూస్ వస్తే ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం తెలియాలి. ఇవన్నీ అవసరం లేదు నీకు. ఒకవేళ నేను లైనక్స్ అడ్మిన్ మీద వెళ్తాను బ్రో, వాటి మీద కూడా ఏమన్నా ఛాన్స్ ఉంది, పాసిబిలిటీ ఉంటే చెప్పండి అని అంటే వీ హ్యావ్ డిస్కస్ విత్ దిస్ ఆల్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, ఆల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంది బ్రో, నేను లైనక్స్ క్లౌడ్ అడ్మిన్ మీద కూడా వెళ్తాను, ఒక రాయేద్దాం అంటే నువ్వు నేర్చుకుంటా అంటే నేను 100% చెప్తాను. లేదు బ్రో, మనకి రిలేటెడ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే లైనక్స్ AWS డెవాప్స్ వెళ్ళి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేద్దాం అంటే ఇదంతా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. 1 మంత్లో అయిపోయి 2 మంత్స్లో అయిపోవాలంటే అసలు కుదరదు బ్రో. ఎందుకంటే 1 బై 1 విత్ ప్రాక్టికల్ సినారియో చూస్తే నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నా దాంట్లో ల్యాబ్స్ కూడా వేసుకున్నాను నేను.
అర్థమైందా? ఓకే. సో ఎందుకంటే బ్రో హ్మ్. లైనెక్స్ అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. నీకు 1 బై 1 ప్రాక్టికల్ చూపించాలి, దానికి అవుట్పుట్ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇట్ విల్ బి టేక్ టైం ప్రాసెస్. అందుకని నేను ఏంటంటే ఫస్ట్ నా ల్యాప్టాప్లోనే నేను ఒక ఓఎస్ని సెటప్ చేసుకున్నాను నీట్గా. సో ఎవ్రీథింగ్ విత్ రియల్ టైము అవి చూపించేటట్టు మనం నీట్గా ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడు నెక్స్ట్ ఓకే. నేనేం చేస్తానంటే, సో ఫస్ట్ ఫైల్ సిస్టమ్ హిరార్కీ అనే క్లాస్ స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఏం లేదు బ్రో, ఇక్కడ చూడు, ఇన్స్టాలేషన్ ఆఫ్ ద లైనక్స్, ఇన్స్టాలేషన్ ఆఫ్ ద బేసిక్ జియో అండ్ ఇన్ బేసిక్ కమాండ్స్. లైనక్స్ ఎప్పుడన్నా ఇన్స్టాల్ చేసావు బ్రో అసలు మామూలుగా? లేదు బ్రో. మామూలుగా లైనక్స్ ఎప్పుడు ఇన్‌స్టాల్ చేయలేదు. నేను లైనక్స్ అంటే ఇంగా కమాండ్ ఇదే గదా అనుకునేవాడిని. టెర్మినలే అనుకునేవాడిని. టెర్మినల్ కాదు, ఇక్కడ చూడు, ఇది లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బ్రో. అంటే నీ విండోస్, విండోస్ ఏ విధంగా అయితే నీ విండోస్ 10 ఉంది కదా, అది ఓఎస్ఏ అండ్ లైనక్స్ కూడా హ్మ్. ఓఎస్ఏ. ఇక్కడ చూడు, మనము లైనక్స్ని ఇలా కూడా చేయొచ్చు. అంటే నీ ల్యాప్టాప్లో, నీది యాక్చువల్గా మ్యాక్ కదా, మ్యాక్లో కూడా హ్మ్. విఎంవేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు బ్రో. ఈ విఎంవేర్ అనేది ఓకే. నీకు తర్వాత చెప్తాను. సాఫ్ట్వేర్, ఇది ఒక సాఫ్ట్వేర్ యాక్చువల్గా, ఇది వర్చువలైజేషన్ అంటారు విఎంవేర్ని. తర్వాత హ్మ్. దానిపైన ఐఎస్ఓ ఇమేజ్ని డౌన్లోడ్ చేయాలి. ఐఎస్ఓ అంటే ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ యాక్చువల్గా. దాన్నే మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డౌన్లోడ్ చేస్తాం అనమాట. ఆ సాఫ్ట్వేర్ వచ్చేసరికి సెంటోస్ డౌన్లోడ్ అంటారు. ఓకే, ఓకే. సెంటోస్ డౌన్లోడ్, ఇది కొడితే ఈ సెంటోస్ అంటే ఏంది బ్రో, మళ్ళీ లైనక్స్ బదులు సెంటోస్ చదువుతున్నావు ఏంది బ్రో అంటే, నేను చెప్తాను, హ్మ్. డోంట్ కన్ఫ్యూజ్. లైనక్స్ అన్న సెంటోస్ అన్న రెండు ఒక్కటే. ఇక్కడ చూడు, కంటిన్యూస్ డెలివర్డ్ ట్రాక్ రెడ్ హాట్ లైనక్స్ ఇన్ ద డెవలప్మెంట్ పొజిషన్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ బిట్వీన్ ద ఫెడోరా లైనక్స్ అన్న ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్ట్ టు పార్టిసిపేటింగ్ ద కొలాబరేటింగ్ ద ఆర్హెచ్ఎల్ ఎకో సిస్టమ్ సెంటోస్ స్ట్రీమ్ యువర్ రిలయబుల్ ప్లాట్ఫామ్ అండ్ ఇన్నోవేషన్. అంటే యాక్చువల్గా ఏంటంటే సెంటోస్ అనేది ఫ్రీ బ్రో యాక్చువల్గా, ఆర్హెచ్ఎల్ అనేది లైసెన్స్డ్ వర్షను. నేను వీటికి రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. నువ్వు 9 లేటెస్ట్ వర్షన్ వచ్చరికి ప్రెజెంట్ 9 రన్ అవుతుంది బ్రో. ఓకే, ప్రజెంట్ 9 అంటే 10 రన్ అవుతుంది. మార్కెట్లో ఇంకా 10 రిలీజ్ కాలేదు, ప్రజెంట్ 9 రన్ అవుతుంది. నేను నీకు చెప్పేది కూడా ప్రజెంట్ 9. నువ్వు కావాలంటే ఇక్కడికి వచ్చి చూడు, ఇక్కడ టెర్మినల్ ఓపెన్, ఇది టెర్మినల్ ఓపెన్ చేస్తాను నేను. నీకు ఇప్పుడు ఇది అర్థం కాదు, నో వర్రీస్, వదిలేసి ఫుల్ స్క్రీన్ చేసుకో. దీని యొక్క ఓఎస్ని చూడటానికి క్యాట్ స్లాష్ ఇట్స్ ఓఎస్ రిలీజ్, ఓఎస్ ఐఫోన్ రిలీజ్ అనమాట. ఇక్కడ చూడు, మనం చెప్పేది ఏం చెబుతున్నాం, సెంటోఎస్ 9 చెప్తున్నాం. ఇక్కడ చూడు, రెడ్ హాట్ లైనక్స్ హ్మ్. సెంటోఎస్ స్ట్రీమ్ వర్షన్ ఈజ్ 9. ఇక్కడ చూడు, ఇది కూడా వన్ ఆఫ్ ద పార్టే. రెడ్ హాట్ లైనక్స్ 9 ఇది కూడా హ్మ్. వన్ ఆఫ్ ద పార్టే. ఇప్పుడు నువ్వు విండోస్లో విండోస్ 10 11 అని ఎక్కడ చూస్తావు? దిస్ పీసీ మై ప్రాపర్టీస్లోకి వెళ్ళి, నువ్వు ఇప్పుడు నీ మ్యాక్ ఉంది బ్రో, నీకు మ్యాక్ హ్మ్. ఏ వర్షన్ చూడాలంటే ఎట్లా చూస్తావు? ఎట్లా చూస్తావు? అది మామూలుగా సెట్టింగ్స్‌లో, ప్రాపర్టీస్లోకి వెళ్ళి లేకపోతే కమాండ్ ప్రాపర్టీస్‌లలో లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి దాని ప్రాపర్టీస్ కొట్టగానే హ్మ్. ఆటోమేటిక్గా అది విండోస్ 10 లేకపోతే ఏందని చెప్పి వచ్చేస్తా అనమాట. హ్మ్. అది ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్తే స్లో అయిపోయిన సిస్టమ్, అబౌట్‌లోనే ఎక్కడో ఉంటది. ప్రాపర్టీస్లోకి వెళ్ళాం అనుకో, ఇక్కడ ఆటోమేటిక్ కొట్టగానే నీకు విండోస్ 10 11 అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో సేమ్ అలాగనే స్లో అయిపోతుంది ఒక్క నిమిషం. నువ్వు ఇక్కడ చూడు, అబౌట్ ఉంది కదా, ఇక్కడ అబౌట్ కిందికి రాగానే ఇక్కడ చూడు, ఇంటెల్ 8 GB ర్యామ్, తర్వాత అసలు దీని సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉంది, స్టోరేజ్ ఎంత, తర్వాత ఇదిగో విండోస్ 11 ప్రో నాది ఓఎస్ వర్షన్. ఓకే, సో ఇక్కడ కూడా హ్మ్. సేమ్ ఏంటంటే అంటే మన లైనక్స్ యొక్క వర్షను 9. అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఏముంది, 9 అండ్ యాజ్ వెల్ యాజ్ 10. నువ్వు కావాలంటే గూగుల్లోకి వచ్చి నువ్వు వాట్ ఈస్ లైనెక్స్ లేటెస్ట్ లైనెక్స్ లేటెస్ట్ వర్షన్ అని కొట్టి ఇక్కడ 2026 చూడు, ద లేటెస్ట్ స్టేబుల్ 7.0 ఏప్రిల్ 2026. ఇక్కడ కాదు, సారీ, వాట్ ఈజ్ లైనెక్స్ లేటెస్ట్ వర్షన్ 2026 అని కొట్టు. ఓకే, సెంటోస్ 9 కానీ 10 కానీ వస్తుంది లైనెక్స్. ఇదంతా ఉందో బ్రో, చాట్ జీపీటీలోకి వెళ్ళు, చాట్ జీపీటీని వాడటం నేర్చుకో బేభత్సంగా. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఈస్ లేటెస్ట్
వర్షన్ లైనక్స్. ఇగో చూడు RHL 10. ఇది ఉబుంటూ అనేది నేను చెప్తానులే. ఇవి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏముంది, RHL 10. అంటే RHL 10 ప్రజెంట్ మార్కెట్లో, ఇఫ్ యూ లైనక్స్ లేదు ఓన్ లైనక్స్ వర్షన్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్. అంటే లైనక్స్లోనే డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఆగస్టు 2020 నాటికి సమ్ మేజర్ లేటెస్ట్ రిలీజ్డ్ అంటే RHL వచ్చేసరికి 10. మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ 10 ఇంకా మార్కెట్లోకి రాలేదని చెప్పాము. 9 వర్షన్ ప్రజెంట్ మార్కెట్లో నడుస్తుంది. అర్థమైందా? సో నువ్వు ప్రాక్టీస్ చేసేదే లేటెస్ట్ వర్షన్. అదే నువ్వు ఇక్కడ ఏంటంటే బ్రో, అదే కనుక నువ్వు AWSలో కనుక కాన్ఫిగర్ చేస్తే నీకు ఓన్లీ అమెజాన్ లైనక్స్ మాత్రమే చూపిస్తుంది. రియల్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. నేను నీకు చెప్తాను ఉబుంటూ అంటే ఏంది, తర్వాత ఇక్కడ RHL 10 అంటే ఏంది, రాకీ లైనక్స్ అంటే ఏంది, అమెజాన్ ఆల్మా లైనక్స్ అంటే ఏంది, డెబినియన్ అంటే ఏంది, ఫెడోరా అంటే ఏంది, ఇవన్నీ నేను నీకు 1 బై 1 చెప్తాను. కానీ ఫస్ట్ నీకు ఏం చేయాలంటే అసలు ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేయాలో అర్థం కావాలన్నమాట. అర్థమైంది? ఇన్స్టాలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నీకు VMware కనుక ఇన్స్టాల్ చేయడం అంటే ఈ OS కనుక ఇన్స్టాల్ చేయడం రాకపోతే, నీకు ఫస్ట్ ప్రాక్టీస్ పర్పస్కి అమెజాన్ లైనక్స్ కన్సోల్ లాగిన్లో నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ పాటు ఫ్రీ టైర్ ఉంటుంది బ్రో నీకు. 1 ఇయర్ పాటు అంటే సమ్ క్రెడిట్స్ ఉంటాయి. దీంట్లో నువ్వు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అమెజాన్ లైనక్స్లో ఇగో దీంట్లోకి వెళ్ళి సైన్ ఇన్ ద, అంటే ఆల్రెడీ నీకు అకౌంట్ ఉంటేనేమో సైన్ ఇన్ ద కన్సోల్ కొట్టు, లేకపోతే క్రియేట్ ద అకౌంట్ కొట్టు. ఓకే, క్రియేట్ ద అకౌంట్ కొట్టగానే నీకు ఆటోమేటిక్గా యూజర్ నీ జీమెయిల్, పాస్వర్డ్, తర్వాత పాన్ నెంబరు, తర్వాత నీ క్రెడిట్ కార్డ్ నుంచి ₹2 కట్ అవుతాయి. ఎప్పుడన్నా చేసావు అమెజాన్ది ఉంది బ్రో, అకౌంట్ ఉంది. ఉందా? ఉంది. ఉంటే ఆటోమేటిక్గా నీ అకౌంట్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ దీంట్లో చేసుకోవచ్చు. ఓకే, లేదు బ్రో దానికి కొంచెం నాకు కంఫర్టబుల్గా లేదు, కొంచెం అమెజాన్ క్లమ్జీగా ఉంది, నాకు కొంచెం గ్రాఫికల్ అంటే లైక్ గ్రాఫికల్ కన్సోల్లోనే ఏదన్నా నా దాంట్లో ఏదన్నా ఇన్స్టాల్ చేయాలి బ్రో అని అంటే, నీది మ్యాక్ కాబట్టి నేను 1 బై 1 విత్ URL డౌన్లోడ్ ఎవ్రీథింగ్ నీకు పంపిస్తాను. మ్యాక్లో డౌన్లోడ్ చేసుకుంటానో చేసుకో, అది నీ ఇష్టం, యాజ్ పర్ యువర్ చాయిస్. నేనేందంటే ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్న టైంలో నాకు పింగ్ చేయి, ఇద్దరం కలిసి ఇన్స్టాల్ చేద్దాము. నాకు ఇన్స్టాలేషన్ చేయడం వచ్చింది, నీకు ఇన్స్టాల్ లేదు బ్రో మనం అమెజాన్లోనే ప్రాక్టీస్ చేద్దాం అంటే యాజ్ పర్ యువర్ విష్. నేను ఎట్లయినా ఒకటే. ఇంకోటి, వన్స్ కన్సోల్లోకి లాగిన్ అయిన తర్వాత ఏదైనా ఒకటే కన్సోల్, నువ్వు అమెజాన్ లైనక్స్లో ప్రాక్టీస్ చేసినా ఒకటే, ఇక్కడ ప్రాక్టీస్ చేసినా ఒకటే. అక్కడ root@లోకల్ హోస్ట్ అని వస్తుంది, అక్కడ వచ్చేసరికి అమెజాన్ ఒకటి IP అడ్రస్ అగపడిద్ది. ఇదేమో నా లోకల్ సిస్టము, నువ్వేమో AWS క్లౌడ్లో ప్రాక్టీస్ చేస్తున్నావు. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు మనకు లైనక్స్ ఇన్స్టాలేషన్ అండ్ యాజ్ వెల్ as వర్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఇంతవరకు క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే బ్రో. అంటే ఇప్పుడు మనం ఇది అంటే మనము మన లోకల్ లాగా, అదైతే క్లౌడ్ అంటే లాగా కదా ఇప్పుడు బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ నీది మ్యాక్ ఉంది బ్రో, మ్యాక్లో ఫస్ట్ VMware అనే సాఫ్ట్వేర్ వేస్తావు. చూడు ఇక్కడ VMware వర్క్ స్టేషన్ అనే సాఫ్ట్వేర్ వేస్తావు నీ మ్యాక్లో. ఓకే, నీ మ్యాక్లో VMware సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ CentOS అనే డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ఉంది కదా ఇక్కడ. ఓకే, CentOS అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకుంటావు. డౌన్లోడ్ అవ్వగానే మనం ఇప్పుడు నీ Windows 10 ఎప్పుడన్నా ఇన్స్టాల్ చేసావా నీ ల్యాప్టాప్లో ఎప్పుడన్నా నీ ఎడ్యుకేషన్ టైంలో? Windows 10 లేదు బ్రో, లేదు. Windows 10 చాలా ఈజీ. ISO ఇమేజ్ పెట్టగానే స్టెప్స్ వచ్చేస్తాయి, F12 కొట్టగానే బోటబుల్ ఇమోజీ పెట్టి లోడ్ అయిపోద్ది. సేమ్ అలాగనే నీ VMware ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోగానే ISO ఇమేజ్ అటాచ్ చేసేస్తాం. అర్థమైందా? ఇది మన లోకల్ ల్యాప్టాప్ సెటప్. అమెజాన్ ఏంటి, ఆల్రెడీ నీకు ఫ్రీ డిఫైన్డ్గా OS ఉంది, నా దగ్గర జస్ట్ యూజ్ చేసుకోరా బాబు అని చెప్పి ఒక ఫ్రీ టైర్ 6 మంత్స్తో పాటు కొన్ని క్రెడిట్స్ ఇచ్చి వాడు చేస్తున్నాడు. అంతకు మించి వేరేదేం లేదు. ఇదేమో క్లౌడ్, AWSలోదేమో క్లౌడ్, ఇదేమో నా లోకల్ ల్యాప్టాప్. అర్థమైనా? నా లోకల్ ల్యాప్టాప్లో నేను ఇన్స్టాల్ చేసుకున్నా, నువ్వు కూడా చేసుకోవచ్చు. నథింగ్, దీంట్లో ఏం లేదు, పెద్ద ఫరాక్ ఏం లేదు. ఇదిగో ఈ వెబ్సైట్కి వెళ్తావు, జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని కొడతావు. ఇదిగో 9లోకి వెళ్ళి ఇది ఉంది కదా, ఇక్కడ x86-64 బిట్ ఉంది కదా, ఇక్కడ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మిర్రర్స్ అని కొట్టగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. దాని యొక్క సాఫ్ట్వేరు 11 GB ఉంటుంది, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి మన లోకల్ ల్యాప్టాప్లో ISO ఇమేజ్ రెడీ అయ్యింది. ఎట్లా రెడీ అయ్యిద్ది, ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళామనుకో, ఇక్కడ CentOS అని ఒక ఆప్షన్ ఉంటుంది, CentOS.
సెంటోఎస్ అని ఉంటుంది చూడు. సెంటోఎస్ ఇదిగో ఇట్లా. ఇది ఐఎస్ఓ ఇమేజ్. డాట్ ఐఎస్ఓ అంటే, ఐఎస్ఓ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. అర్థమైందా నీకు? ఇప్పుడు విండోస్లో ఉమ్, డాట్ ఈఎక్సీ ఫైల్ ఎలా బ్రో? ఇప్పుడు నువ్వు ఉమ్, ఎంఎస్ ఆఫీస్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఇదిగో ఇది ఉంది, ఎంఎస్ ఆఫీస్ ఉంది ఇక్కడ డెస్క్టాప్ మీద. ఇప్పుడు నా దగ్గర ఎంఎస్ ఆఫీస్ లేదు. నేను ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు నాకు? ఏం చేయాలి? ఉమ్. మనము గూగుల్లోకి వెళ్ళి సైన్ ఇన్ చేస్తాము, అంతే. ఇదిగో చూడు ఇక్కడ డౌన్లోడ్ ఒక చేసుకుంటాం. ఈఎక్సీ ఫైల్ ఉంటుంది. ఇగో కిందకు వచ్చామనుకో, ఒక ఇదిగో ఇది సెటప్ డాట్ డిఎల్ అని ఉంది. అది కాదు, సారీ. ఇదిగో ఇక్కడ సెటప్ ఫైల్ ఉంది కదా, ఇది రన్ చేస్తావు ఆటోమేటిక్గా. డౌన్లోడ్ అయ్యి దీని యొక్క సాఫ్ట్వేర్స్ అంతా ఇది ఉంటుంది ఇక్కడ, ఆటోమేటిక్గా రన్ అయ్యి ఆటోమేటిక్గా రన్ అయ్యిద్ది అనమాట. ఓకే. సో ఇక్కడ ఉమ్, కూడా అంతే, ఏం లేదు అక్కడ. సో ఇక్కడ కూడా ఏంటంటే దీనిపైన విఎంవేర్ పైన మనం ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. అదే నువ్వు క్లౌడ్లో ఏంటి, ఆల్రెడీ ఫ్రీ డిపెండ్ ఉంటుంది. ఫ్రీ డిపెండ్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేయగానే నీకు ఈసీ2 అని క్లిక్ చేయగానే వాడు ఈసీ2 అనే నేమ్ పెట్టి వాడు సర్వర్ని డిప్లాయ్ చేస్తున్నాడు. ఎవడు? అమెజాన్ క్లౌడ్ వాడు. అర్థమైందా నీకు? ఉమ్, అమెజాన్ క్లౌడ్ ఉమ్, ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఫ్రీ డిపెండ్ ఉందిరా నాయన. నీకు ఏ ఓఎస్ కావాలన్నా తీసుకో, ఏ ఓఎస్ కావాలన్నా వాడుకో. యూజ్ అంటే 6 మంత్స్ వరకు నీకు ఫ్రీ టైర్ ఉంటుంది. నీకు ఎట్లా కావాలంటే అట్లా వాడుకో. వాడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఎలా చేయాల్సిందే. ఇప్పుడు అతను కూడా ఏదో ఒక విఎంవేర్ ఏదో ఒక వర్చువలైజేషన్ వాడితేనే కదా బ్రో మల్టిపుల్ ఓఎస్లు ఉండేది. ఇప్పుడు నా దగ్గర ఇదొక ఓఎస్, ఇదొక ఓఎస్, ఇదొక ఓఎస్, 3 ఓఎస్లు వేసుకున్నా నేను. అతను కూడా ఉమ్, వర్చువలైజేషన్ చేయాల్సిందే. కానీ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. వర్చువలైజేషన్ అంటే ఏం లేదు, ఒకే కన్సోల్లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ అవుతూ ఉంటాయి. నీకు అర్థమైంది? ఇదిగో ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఎన్ఎఫ్ఎస్ సర్వర్ అనేది ఒక సర్వరు, ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ అనేది మళ్ళీ ఒక సర్వరు. ఇది చూడు, ఇదొక సర్వరు, ఇదొక సర్వర్ మళ్ళీ. అంటే వర్చువలైజేషన్ అనమాట. అంటే నీ దగ్గర బేస్డ్ అపాన్ ద నీ సిస్టము, బేస్డ్ అపాన్ ద నీ ర్యాము, బేస్డ్ అపాన్ ద నీ కోరు, బేస్డ్ అపాన్ ద నీ హార్డ్వేర్ను బట్టి ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా రన్ చేయొచ్చు. అర్థమైందా? ఉమ్. నా లోకల్ అంటే ల్యాప్టాప్. కాదు బ్రో, ఇప్పుడు విఎంవేర్ అనేది ఇది ఒక సపరేట్ లైనెక్స్ అనమాట. విఎంవేర్ అనేది ఏంటంటే బ్రో వర్చువలైజేషన్ బ్రో. అంటే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఎట్ ఏ టైం రన్ అయ్యచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, విండోస్లో ఇంకో విండోస్ వేయగలవా? లేదు లేదు. వేయలేంగా. ఉహు, కానీ ఇక్కడ దీంట్లో విఎంవేర్లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నువ్వు ఎట్ ఏ టైం చేయొచ్చు, మల్టిపుల్గా ఆపరేటింగ్ చేయొచ్చు. ఇదొకటి, ఇదొకటి చూడు లోడ్ అవుతుంది. ఉమ్, దీన్ని మనం వర్చువలైజేషన్ అంటాం. వర్చువలైజేషన్ అంటే ఏంది మామూలుగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్ ఉంది బ్రో, నీ ఫోన్లో 2 ఉమ్. వాట్సాప్లు వాడుతున్నావు అంటే రీజన్ ఏంటి? అంటే ఒకటి నీడుని బట్టి వాడతాం మనం. ఒకటి వాట్సాప్ బిజినెస్ వాడతావు, ఇంకోటి వాట్సాప్ అదే వాడతావు. అదే. అంటే మల్టిపుల్ వాట్సాప్లు వాడుతున్నావుగా, అంటే దానికి మీనింగ్ ఏంది? అంటే అదే మనకి యాప్ రెండు. నువ్వు క్లోన్ చేసుకుంటున్నావు. అంటే అవును. నీ 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 అంటే నీ ఆండ్రాయిడ్ ఐఓఎస్లో ఆ ఆప్షన్ ఉంది. ఉమ్, అంటే ఆప్షన్ ఏంటి? నేను 2 యాప్లు వాడుకోవచ్చు అని వాడు ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశాడు. వాడు ఆప్షన్ ఓకే. ఎనేబుల్ చేయకుండా నువ్వు వాడగలవా? లేదు లేదు. అది ఎవరు సపోర్ట్ చేయాలి? విఎంవేర్ వర్క్ వావ్. స్టేషన్ సపోర్ట్ చేయాలి. అర్థమైందా ఓకే. నీకు? దీన్నే మనం ఉమ్, వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అంటాం. వర్చువలైజేషన్ అనేది మళ్ళీ అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈవెన్ నీకు ఉమ్. అమెజాన్ వాడు కూడా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎట్ ఏ టైం ఇస్తున్నాడంటే అదే రీజన్. రీజన్ ఏంటి? వాడు బ్యాక్గ్రౌండ్ లో వాడి దగ్గర కరెక్ట్. ఒక విఎంవేర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటది. వర్చువలైజేషన్ చేసి మనకి ఇస్తున్నాడు వాడు. నువ్వు వన్స్ ఈసీ2 అనే కన్సోల్లోకి వెళ్ళగానే, నువ్వు ఈసీ2 అనే కన్సోల్లోకి వెళ్ళగానే నీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో రెడీగా ఉంటుంది వాడి దగ్గర. బల్క్ వాడు ఎట్లయినా ఇన్స్టాల్ చేసి పెడతాడు నీకు అన్ని. ఇగో ఇక్కడ వర్చువలైజేషన్ కింద నీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో రెడీ చేసి పెడతాడు. జస్ట్ ఏం లేదు, నువ్వు దాన్ని తీసుకొని యూజ్ చేసుకొని నీకు ఎంతసేపు కావాలో అంతసేపు యూజ్ చేసుకొని, షట్ డౌన్ కావాలంటే షట్ డౌన్ చేసుకోవచ్చు, డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, పవర్ ఆన్ చేసుకోవాలంటే పవర్ ఆన్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. వాడేంటి అట్లా బిల్డ్ చేశాడు ఒక ఒక అప్లికేషన్ని, అట్లా బిల్డ్ చేసి వదిలిపెట్టాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చూడు నీ ఆండ్రాయిడ్ ఐఓఎస్లో గూగుల్ ప్లే మన ప్లే స్టోర్లోకి వెళ్ళి 2 ఫోన్ పేలు ఒకేసారి ఇన్స్టాల్ చేయగలవా? అసలు ఆప్షన్ ఉందా? లేదు లేదు. లేదు లేదు. ఉంది, ఆప్షన్ ఉంది. నువ్వు కావాలంటే చూడు. ఫోన్ పేని ఓకే. కూడా మనం రెండు వాడొచ్చు, డిఫరెంట్ ఫోన్ నెంబర్లు పెట్టి. అంటే ఆ, అట్లా వాడచ్చు. క్లోన్ అంటే అట్లా అదే వాడచ్చు యాప్ని బ్రో. క్లోన్ చేస్తూ డిఫరెంట్ నెంబర్ మరి ఇస్తాం. లైట్ వర్షన్స్ కూడా ఉంటాయి కదా బ్రో అట్లనే. ఏ లైట్ వర్షన్స్? మామూలుగా ఇప్పుడు ఎఫ్బి కానీ ఎఫ్బి లైట్ కానీ అలా. ఉంటాయి.
కానీ అదే ఉమ్, వర్షన్ వస్తుందని మనం చెప్పలేము. ఇప్పుడు యాక్చువల్గా అవునవును. నీకు నీకు చూడు, నీ ఆండ్రాయిడ్ ఐఓఎస్లో ఫస్ట్ ఉమ్, ఫోన్పే కను సెకండ్ క్లోన్ ఫోన్పేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఉమ్, వర్చువలేషన్. అంటే అది పనిచేసిద్దా లేదా అనేది వాడు ఫోన్పే వాడు చెక్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఐఓఎస్లో డ్యూయల్ ఫోన్పేలు వేస్తే ఆ డ్యూయల్ ఫోన్పేలు అనేది ప్రాపర్గా అంటే వితౌట్ ఎనీ డీబగ్స్, అంటే డీబగ్స్ ఏమీ లేకుండా అది ప్రాపర్గా పనిచేసిద్దా లేదా అనేది వాడు సర్టిఫై చేయాలి. అప్పుడే నువ్వు వాడగలవు. కానీ డ్యూయల్ వాట్సాప్ పనిచేస్తున్నాయి పర్ఫెక్ట్గా, ఎవ్రీథింగ్ ఇట్ ఉమ్. ఈస్ రన్నింగ్ ఫైన్. ఎవ్రీ ఆండ్రాయిడ్ ఐఓఎస్లో రన్ అవుతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డ్యూయల్ వాట్సాప్ వేస్తున్నారు చూడు. అది కూడా వన్ అదే ఆఫ్ ద అదే. ఆప్షన్, అంటే అది కూడా వన్ ఆఫ్ ద సాఫ్ట్వేరే కదా బ్రో. అది కూడా ఫస్ట్ ఓకే. టెస్ట్ చేస్తేనే కదా వర్క్ అయ్యేది లేదు తెలిసేది. అట్లా అనమాట. సో అవునవును. ఇక్కడ కూడా ఏంటంటే వర్చువలైజేషన్ చేసి ఈవెన్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో కూడా సమ్ వర్చువలైజేషన్ వాడుతున్నాడు. ఆ వర్చువలైజేషన్ సక్సెస్ అయింది. దేంట్లో? ఏడబ్ల్యూఎస్లో కానీ, ఎజ్యూర్లో కానీ, జీసీపీలో కానీ. ప్రతి సర్వర్లు ఆల్రెడీ ఫ్రీ డిఫైన్ ఉంటాయి. విండోస్ సర్వరు, లైనెక్స్ సర్వరు, అమెజాన్ లైనెక్స్ ఆల్రెడీ ఫ్రీ డిఫైన్ ఉంటాయి. బట్ నువ్వు వాడుకోవడం అంతే దాన్ని. వాళ్ళు కూడా ఆ ఉమ్, డేటా సెంటర్లో వర్చువలైజేషన్ చేసి నీకు ఇస్తారు. ఇప్పుడు ఫ్రీ టైర్ ఉంది బ్రో. ఫ్రీ టైర్కి ఓన్లీ 1 GB, లైక్ 1 CP 2 CPs మాత్రమే ఎలిజిబుల్. వాడు అట్లా కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నాడు. అంటే నేను ఈ ఓఎస్కి 1 GB ర్యామ్, 2 CPs మాత్రమే ఇస్తానని చెప్పి వాడు అట్లా పెట్టుకున్నాడు అనమాట. ఉమ్. అర్థమైందా? కాదు బ్రో, మామూలుగా ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ లో సర్వర్లు ఉన్నాయి కదా, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఉమ్. ఇవి నాలుగేనా మామూలుగా బయట కూడా ఉండేది, లేకపోతే ఇంకా ఉంటాయా? ఏది ఇక్కడ అంటానువా? ఈ నాలుగు ఉన్నాయి కదా. ఇది నేను జస్ట్ పేర్లు పెట్టుకున్నా బ్రో. 4 కాదు, 100 అయినా వేసుకోవచ్చు. ఆ. బేస్డ్ అప్ అంటే ఆన్ ద మనకి యువర్ డిఫరెంట్ సిస్టమ్. డిఫరెంట్ అంటే ఎన్ని రకాల ఓఎస్లు ఉన్నాయి అసలు? ఇట్లా చాలా ఉన్నాయి బ్రో. విండోస్, లైనెక్స్ అవన్నీ చెప్తాను. వన్స్ ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత చెప్తాను. నో వరీస్. ఓకే, ఓకే, ఓకే. ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్తాను అంటున్నా ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్. ఓకే. ఇట్లా చాలా ఉన్నాయి. ఉమ్. ఆపరేటింగ్ సిస్టమ్స్ టైప్స్ చాలా ఉన్నాయి. కానీ అన్ని సాఫ్ట్వేర్లే. కానీ లైనెక్స్ ఎందుకు ఫేమస్ అయింది? మరి విండోస్ కొంచెం ఎందుకు వాడుతున్నారు, ఎందుకు తక్కువ వాడుతున్నారు? లైనెక్స్ అంటే అనేది గ్రాఫిక్స్ ఎక్కువ కదా విండోస్. ఓపెన్ సోర్స్. అంటే లైనెక్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే బ్రో, విండోస్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. వాడికి ప్రతిదానికి డబ్బులు ప్రతిదీ పే చేయాలి. లైనెక్స్ అనేది ఏంటంటే ఫ్రీ. అంటే ఫ్రీ అంటే ఏంటి? కొన్ని ఫ్రీ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. నువ్వు చూడు, లైనెక్స్ డెబాప్స్ ఎక్కువగా కూడా వితౌట్ ఎనీ లైసెన్స్, వితౌట్ ఎనీ పెయిడ్ వర్షన్స్ ఆటోమేటిక్గా నువ్వు ఇన్స్టాల్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి మార్కెట్లో. అందుకే వాటికి అంత డిమాండ్ పెరిగింది. నువ్వు ఎజ్యూర్ డెవాప్స్ చూడు, చాలామంది ఎజ్యూర్ డెవాప్స్ చాలా తక్కువ వినిపిస్తుంది. ఎందుకు? మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ అనేది కొంచెం అమౌంట్ వాల్యుబుల్. అంటే ప్రతిదీ కూడా పెయిడ్ పేమెంట్ లాగా ఉంటుంది పోదు యాక్చువల్గా. అది ఇంకొకటి యూజర్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది కానీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ పెయిడ్. అంటే పెయిడ్ వర్షన్స్లో ఉమ్, ఎక్కువ ఉంటుంది అనమాట. లైనక్స్ ఉమ్, అనేది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రీ. అంటే ఫ్రీ అంటే ఏంటంటే నీ ల్యాప్టాప్లో నువ్వు డౌన్లోడ్ చేసుకొని నువ్వు ప్రాక్టీస్ చేసుకొని వన్స్ అదంతా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్లో లైసెన్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే లైసెన్స్ పర్చేజ్ చేసి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయొచ్చు ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అందుకనే మనకి ఇక్కడ సెంటోస్ 9 అనేది మనకి ఫ్రీ ఇచ్చాడు. సెంటోస్ అన్న లైనెక్స్ అన్న ఒక్కటే. అయితే ఉమ్, ఇక్కడ చూడు, RHEL అంటే ఆర్ అంటేనేమో రెడ్, హెచ్ అంటేనేమో హార్ట్, రెడ్ హార్ట్. ఎంటర్ప్రైజెస్ అంటే మీనింగ్ ఏంది? లైసెన్స్ పెట్టి కొంటేనే అది పర్చేజ్ అయ్యింది, లేకపోతే ఎంటర్ప్రైజెస్ కింద రాదు. ఇప్పుడు యాక్చువల్గా నేను ఉమ్, ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఎక్కడన్నా నీకు ఇక్కడ సెంటోయస్ CAT/ETC రెడ్ హార్ట్ రిలీజ్ కొడితే, ఇప్పుడు నేను ఇక్కడ, ఇది యాక్చువల్గా లైసెన్స్డ్ కాదు ఇది. ఇదేంటంటే ఇక్కడ ఉమ్, చూడు, నేమ్ ఈక్వల్ టు సెంటోయస్ స్ట్రీమ్ వర్షన్ ఈజ్ 9. ఇక్కడ యాక్చువల్గా అదే నువ్వు గనక పర్చేజ్ చేసి అనుకో, రెడ్ హార్ట్ లైనెక్స్ అని వస్తుంది ఇక్కడ. అర్థమైందా? ఉమ్, ఇక్కడ చూడు, ఇక్కడ రెడ్ హార్ట్ ప్రోడక్ట్ అంటే ఏమొచ్చింది? రెడ్ హార్ట్ ఎంటర్ప్రైజెస్ లైనెక్స్ 9 అని వచ్చింది. ఓకే. ఇప్పుడు అవును. ఒకవేళ నువ్వు కనుక ఇది ఇన్స్టాల్ చేసుకుంటాను అని అంటే ఇదొక పాత్. ఓకే, ఇదొకటి డౌన్లోడ్ చేసుకో. అంటే నీకు ఉద్దేశం ఉంది అనుకుంటే, ఓకేనా, ఇదొకటి ఉమ్, డౌన్లోడ్ చేసుకో. ఓకేనా? చాలా ఉమ్, ఈజీ బ్రో, ఏం ఉండదు. చాలా ఉమ్, ఈజీ. ఇదిగో ఇది డౌన్లోడ్ చేయి. ఏది? ఇక్కడికి వచ్చి, ఒకవేళ నీకు వస్తేనే చెయ్యి. ఇదిగో ఇది ఉంది కదా,
ఎక్సైట్ ఇది ఓపెన్ కొట్టగానే ఇది వస్తుంది. 9 మీద క్లిక్ చేసి ఇది జస్ట్ ఇది ఇది మౌస్ కర్సర్ పెట్టి డౌన్ ఇక్కడ క్లిక్ చేయి అంతే, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మ్యాక్ కదా బ్రో, ఉమ్, ఇది మ్యాక్ కాబట్టి డౌన్లోడ్ VMware వర్క్ స్టేషన్ మ్యాక్ అని కొట్టి ఇక్కడ. ఓకే, మ్యాక్ ఇక్కడ ఆటోమేటిక్ ఇదిగో ఇక్కడ చూడు, నీకు ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ఫ్రమ్ మ్యాక్ అని కొట్టి నీట్గా కిందకు వచ్చావు అనుకో, స్టేషన్ ఇక్కడ కొడితే నీకు ఇక్కడ విండోస్ కావాలా లైనక్స్ కావాలని ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఇదిగో VMware. ఇక్కడ కిందకు వస్తే నీకు అది ఏ ఓఎస్లో కూడా ఉంటుంది అనమాట. VMware ప్రోడక్ట్ బ్యాక్ రా, నీకు ఇక్కడ చూడు VMware వర్క్ స్టేషన్ ఫ్యూ మ్యాక్, ఇక్కడ మ్యాక్లో కొట్టగానే ఆటోమేటిక్గా ఫ్రీ డౌన్లోడ్ అయిపోద్ది. వన్స్ కొట్టగానే నీకు .exe ఫైల్ వస్తుంది బ్రో, ఇది .exe ఫైల్ వస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇంకొకటి నీకు ఈరోజు టాస్క్ ఏంటంటే ఇక్కడ చూడు, నేను నేనేం చేస్తానంటే నీకు ఒక యూఆర్ఎల్ పంపిస్తా బ్రో యూట్యూబ్ది, హౌ టు ఇన్స్టాల్ VMware వర్క్ స్టేషన్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ద CentOS. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ద CentOS అని ఇస్తాను. జస్ట్ ఏం లేదు, 4 minutes వీడియో ఉంటుంది బ్రో, జస్ట్ అది నువ్వు గోత్రూ అవ్వు. గోత్రూ అంటే ఏంటి, ఓకే. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏం లేదు, జస్ట్ 5 minutes సింపుల్ సాఫ్ట్వేర్ అంతే. ఇక్కడ చూడు నేను చూపిస్తా, హౌ టు ఇన్స్టాల్ అని చెప్పేసి జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళు, యూట్యూబ్ అనుకో, ఇక్కడ నీకు ఒక సాఫ్ట్వేర్ పంపిస్తా, మన తెలుగులోనే పంపిస్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్రో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 5 minutes వీడియో ఉంటుంది, ఆ వీడియోనే ఫాలో అవ్వు. అసలు నువ్వు ఏం చేయొద్దు, కష్టపడాల్సిన పని కూడా లేదు. నువ్వు సరదాగా లంచ్ తినుకుంటున్నావు, సంథింగ్ ఇంకోటి తినుకుంటున్నావు, సంథింగ్ దాని మీద కూర్చో, అంతేగాని నాకు ఏది రావద్దని కూర్చోద్దు. హౌ టు ఇన్స్టాల్ ద VMware ఆన్ టాప్ ఆఫ్ మందేం సాఫ్ట్వేర్ CentOS ఆర్ లైనక్స్, ఏదైనా ఒకటే. నేను చెప్తాను రేపొద్దున CentOS అంటే ఏంటి, VMware అంటే ఏందో నేను చెప్తాను. ఓకే, మేము కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగో ఇది జస్ట్ వీడియో ప్లే అవ్వు, జస్ట్ ఏమొద్దు, ఇదిగో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంది, నీకు నీట్గా అర్థమైపోద్ది, ఏముండదు అక్కడ, జస్ట్ ఏదో ఒక వీడియో కొట్టు. కాదు బ్రో, చాలా చాలా వాటికి క్లౌడ్ యూజ్ చేయరు కదా కొన్ని 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 కంపెనీస్, చాలా వాళ్ళన్నీ ఇవే వాడతారా బ్రో, VMware వాడతారా? చెప్తా బ్రో, రేపు మార్నింగ్ చెప్తా నీకు ఇవన్నీ. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్. ఇక్కడ VMware అనేది అవుట్ ఆఫ్ కాన్సెప్ట్ బ్రో. VMware ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నీకు ఒకవేళ AWS కన్సోల్లో కనుక ప్రాక్టీస్ చేయకపోతే మనం వీటిలలో వేసుకొని చేసుకోవచ్చు. రియల్ టైంలో ఓకే. కూడా VMware వాడతారు సర్వర్స్ అన్నిటి వాడటానికి. వర్చువలైజేషన్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ వర్చువలైజేషన్ VMware అంటే ఏం లేదు బ్రో, VMware అనేది ఒక సాఫ్ట్వేర్, దీంట్లో మనం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎట్ ఏ టైం రన్ అవుతాయి. అంటే దానికి మీనింగ్ ఏంది, ఎన్ని కావాలంటే అన్ని ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బేస్డ్ అపాన్ నీ ర్యాము, బేస్డ్ అపాన్ ద నీ CPU, బేస్డ్ అపాన్ ద నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా రన్ చేయొచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక DB సర్వర్, ఇది అప్లికేషన్ సర్వర్, ఇది విండోస్ సర్వర్, ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకోవచ్చు. అర్థమైందా? నీ హార్డ్వేర్కి సపోర్ట్ చేసిందంటే ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఎనీ ఓఎస్, విండోస్, లైనక్స్, CentOS, సుసి లైనక్స్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే. వీటన్నిటికీ ఒక్కొక్కడు ఒక్కొక్క కంపెనీ కూడా తయారు చేశాడు, కానీ మార్కెట్లో ఫేమస్ అయింది విండోస్ లైనక్సే ఫేమస్ అయినాయి. తర్వాత మ్యాక్ ఓఎస్ ఫేమస్ అయింది. మ్యాక్ అనేది ఓన్లీ డెస్క్టాప్ ఎడిషన్. అర్థమైందా? అంటే డెస్క్టాప్ ఎడిషన్ అంటే ఏంది, మామూలుగా డెస్క్టాప్ మామూలుగా మన రెగ్యులర్గా మన ఇళ్లలో వాడేవి. కానీ సర్వర్ అంటే ఏంటంటే ఓన్లీ కంపెనీస్లో వాడే సర్వర్ అంటారు. అర్థమైందా నీకు? సర్వర్కి డెస్క్టాప్కి డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు మనం చేసేది సర్వర్ మీద మనం ప్రాక్టీస్ చేస్తాం అనమాట. అర్థమైందా క్లియర్గా? నీకు CentOS అన్నా, రెడ్ హాట్ లైనక్స్ అన్నా, RHEL అన్నా, సుసి లైనక్స్ అన్నా, తర్వాత ఉబుంటు అన్నా, విండోస్కి వీటన్నిటికీ డిఫరెన్స్ రేపు చూద్దాం. డోంట్ కన్ఫ్యూజ్, ఏది కన్ఫ్యూజ్ అయితే ఏది రాదు. మనం ఏం చేయాలంటే ఓకే బ్రో. జస్ట్ డైలీ మనం ఒక కాన్సెప్ట్ లాగా లెర్న్ చేసుకుంటే వెళ్ళిపోదాం అని మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, నేను నీకు ఓకే జస్ట్ బ్రో. ఇది షేర్ చేస్తున్నాను. ఒక్కసారి నువ్వు జస్ట్ ఏం లేదు, నువ్వు చేసేది ఏం లేదు, నీ ల్యాప్టాప్లో CentOSని ఎలా ఇన్స్టాల్ చేస్తావు,
తర్వాత ఉమ్, VMwareని ఎలా ఇన్స్టాల్ చేస్తావు దాని సాఫ్ట్వేర్స్ నీకు ఆల్రెడీ పంపించాను. జస్ట్ అవి ఓకే. గో త్రూ, ఇంకేం చేయొద్దు నువ్వు ఈ రోజుకి. ఎక్కువ ఉమ్, చేసినా కన్ఫ్యూజ్ అవుతుంటావు. ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఒక ఉమ్, దగ్గర కాపీ పేస్ట్ చేసుకో. ఓకేనా? ఓకే. ఉమ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? ఇంతటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు లేదు బ్రో. మామూలుగా మనము సర్వర్స్ ఇన్స్టాల్ చేసే సర్వర్స్ ప్రకారము ఆ, మనకి బ్యాక్గ్రౌండ్ లో ఓఎస్లు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఓఎస్లు రన్ చేస్తాం ఒక ప్లేస్ లో ఉంచి, అంతే కదా. అంతే, ఏం లేదు అక్కడ. ఉమ్. అది కాకపోతే మామూలుగా అవును, ఆ, దీంట్లో కన్సోల్లో కూడా మనం చేయొచ్చు, కానీ చేయొచ్చు, కన్సోల్లో కన్సోల్లో కూడా కూడా చేయొచ్చు. చేయొచ్చు కదా బ్రో, మామూలుగా చేయొచ్చు, మనం కన్సోల్లో డిఫరెంట్ కూడా డిఫరెంట్ చేయొచ్చు. ఓఎస్లు చేసుకొని. చేయొచ్చు. ఓకే. నీ మ్యాక్ వాయిస్ కూడా సేమ్ లైక్ యాజ్ ఉమ్. పనిచేస్తుంది కానీ ఇప్పుడు కాకపోతే మ్యాక్ ఇవి చార్జెస్ పడతాయి. మ్యాక్ వాయిస్లోనా? దేంట్లో ఛార్జెస్? నువ్వు దేంట్లో అంటున్నావు ఛార్జెస్? దీంట్లో విఎంవేర్ లో పిఎంఏలో ఛార్జెస్ విఎంవేర్ లో పడవు బ్రో, ఫ్రీ. అందుకనే కదా మనం ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఒక్కోసారి ఏంటంటే మామూలుగా బ్రో, ఇప్పుడు మీరు చూపించినారు కదా సెంటోస్ లో కానీ విఎంవేర్ లో కానీ. ఏడబ్ల్యూ మనకి ఏంటంటే యాక్చువల్గా ఒక్కొక్కసారి ఏమైందంటే ఏడబ్ల్యూఎస్లో అమౌంట్ పడిద్ది కాబట్టి మనం అందుకే ఏడబ్ల్యూఎస్లో అమౌంట్ పడిద్ది కాబట్టి మనం దీన్ని చూస్ చేసుకున్నాం అనమాట. ఏది, ఒకవేళ ఏడబ్ల్యూఎస్ మనకి అవైలబిలిటీ లేకపోతే ఈ సెంటోస్. విఎంవేర్ ఈ విఎంవేర్ అనే దాన్ని యూజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా నీకు? ఓకే. అది. సో ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? అంతే బ్రో. ఇది ఒక్కసారి ప్రాక్టీస్ ప్రస్తుతానికి అయితే ఈ టాపిక్ వరకు అయితే ఏం లేదు. వన్స్ ఒక పని చేయి, నువ్వేందంటే జస్ట్ నువ్వు ఒకవేళ రాకపోతే నాకు పింగ్ చేయి, నేను అవైలబిలిటీలో ఉంటాను. ఓకే. సో వన్స్ ఇది ఓకే. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓకే బ్రో. కమాండ్లు ప్రాక్టీస్కి వెళ్దాం. ఇప్పుడు చెబితే కమాండ్లు చెబితే అర్థం కాదు నీకు. ల్యాబ్ సెటప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అర్థమైందా? వితౌట్ ఓకే. ల్యాబ్ లేకుండా ఒకవేళ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఉంది బ్రో, మనం కమాండ్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు బ్రో అంటే నో వరీస్, రేపటి నుంచి ప్రాక్టీసే కొట్టుపడేస్తా. ఏది విత్ ప్రాక్టికల్ సినారియో. ఓకే. నీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నావు కదా, ఏ డౌట్స్? నాకు స్లాష్ బూటు స్లాష్ అవన్నీ నాకు అర్థం కాలేదంటే రేపు చెప్పబోయే ఫస్ట్ క్లాస్ అదే మెటీరియల్ కూడా ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. బట్ నువ్వు మళ్ళీ ఈరోజు చదివితే ఒకేసారి చదివితే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి మనకి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమేమి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఉంది. విండోస్లో విండోస్ 10 ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు ఏమేమి వచ్చినాయో తెలుసుకోవాలంటే నీకు ఫస్ట్ సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ ఇవన్నీ తెలియాలి. ప్రోగ్రామ్ ఫైల్స్ x86 ప్రోగ్రామ్ ఫైల్స్ యూజర్స్ విండోస్ ఇంటెల్ పబ్ ఇంటెల్ ఇవన్నీ తెలిసి ఉండాలి. అట్లాగనే మనకి లైనక్స్లో కూడా ఇవి తెలిసి ఉండాలి. ఫైల్ సిస్టమ్ హిరార్కీ అనేది ఫస్ట్ కాన్సెప్ట్. ఇవి అర్థం కాకపోతే డెబాప్స్ కూడా అర్థం కాదు. అది అదే అర్థమైందా బ్రో, నీకు? ఇది ఇది అసలు తెలియదు నాకు ఇవి. అందుకే అందుకే ఫస్ట్ క్లాస్ అదే మ్మ్. చెప్తున్నా. ఇది అర్థం కాదే మ్మ్. డెవాప్స్ అర్థం కాదు. ఎందుకంటే మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేసేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కాబట్టి స్లాష్ అంటే ఏంది, మ్మ్. రూట్ అంటే ఏంది, హోమ్ అంటే ఏంది, బూట్ అంటే ఏంది, ఎవ్రీథింగ్ తెలిసిందనుకో నెక్స్ట్ మీకు మ్మ్. ఈజీగా అండర్స్టాండ్ అవైలబుల్ అయితే అనమాట. మీరు కొత్త డైరెక్టరీ క్రియేట్ చేసినా కానీ మ్మ్. కొత్త కొత్త పాత ఏదన్నా ఓపెన్ చేయాలన్నా మీకు కన్ఫ్యూజన్ అనేది పోద్ది అనమాట. మ్మ్. అర్థమైందా? అంతే బ్రో, సో అంతే. వాట్సాప్లో కూడా పెట్టాను చూడు, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పెంచ్. ఓకేనా? షూర్ బ్రో, షూర్ బ్రో. ఓకే బ్రో మరి. ఓకే బ్రో, ఓకే. టైం చాలా అయిపోయినట్టుంది, 10 అయిపోయినట్టుంది. పర్లేదు బ్రో, ఏం కాదు. ఓకేనా? సరే సరే బ్రో. ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో.